మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం కనిగిరి నియోజకవర్గం పీచీపల్లి మండలం దివాకరాపురం గ్రామంలో బయోడీజిల్ బయోగ్యాస్ ప్లాంట్కి ఏర్పాటు చేస్తున్నటువంటి వేదిక దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మనకు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోటపటి జనార్దన్ గారి దగ్గర మనం ఉన్నాము. ఆయన మాటల్లో ఇక్కడ ఏర్పాట్లు తెలుసుకుందాం. పీసీపల్లి మండలం వెంగళపల్లి గ్రామ పంచాయతీలో దివాకరపురం గ్రామంలో సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలయన్స్ వారి రాష్ట్రంలో 500 ప్రాజెక్టులు రాబోతున్నాయి. వాటిల్లో ఫస్ట్ యూనిట్ రేపు మార్నింగ్ 2వ తేదీ ఉదయాన్నే మన రాష్ట్ర విద్యాశాఖ మార్చులు మా ప్రీతమ నాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతా ఉంది. శరవేగంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతూ ఉంది. మా వెనుకబడ్డ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఒక అభివృద్ధి చేయడం అనేది ఫస్ట్ లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే స్టార్ట్ అయింది. ఆయన మొన్న రీసెంట్గా మా ఎమ్మెల్యే గారు శాసనసభలో మాట్లాడిన సందర్భంగా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కనిగిరి నియోజకవర్గ రూపురేఖలే మారుస్తాను, చూస్తూ ఉండమని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వెనకబడ్డ ప్రాంతం అయినటువంటి ఈ రిమోట్ ఏరియాలో కేవలం అగ్రికల్చర్ బేస్డ్గా నివసించే ప్రాంతంలో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ, దీని ద్వారా ఏంటంటే భూములకి వాళ్ళు నేపన్ గ్రాస్ తోటి తయారు చేయబోతుంది ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్. దీనికి కావాల్సిన గడ్డిని రైతులు పండించినా వాళ్ళ దగ్గర నుంచి రేట్ ఇచ్చి ఇండస్ట్రీ తీసుకుంటుంది. లేదంటే భూములు లీజుకి ఇచ్చినా కానీ పట్టా పొలాలు అయితే రైతు వారి పొలాలు అయితే 31,000 రూపాయలు ఇస్తుంది, గవర్నమెంట్ పొలాలు 15,000 రూపాయలు ఇస్తుంది. దీని ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోబోతుంది. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి భారతదేశంలో కానీ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు రేపొద్దు వచ్చిన దగ్గర నుంచి ఈ గ్రామాల్లో ఉండేటువంటి వసతులు కూడా మార్చడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు పరిష్కరించబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఇండస్ట్రీస్ కానీ, లేకుంటే వాటర్ కానీ, లేక అగ్రికల్చర్ పరంగా కానీ వెనుకబడి బయట ప్రాంతాలకు ఉపాధికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ ఉపాధికి బయటికి వెళ్ళేదంతా కూడా నిరోధించబడి ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో చదువుకున్న వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి దొరకడం కానీ, అలాగే రోజువారీ పని చేసుకునే వాళ్ళకు కూలీలు దొరకడం కానీ, రైతులకి ఈ గడ్డిని పండించి ఇచ్చినందువల్ల తద్వారా వాళ్ళకు కూడా జీవనోపాధి కలగడం కానీ జరుగుతుందని చెప్పేసి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇదే కాదు, ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని యూనిట్లు ఈ పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి లోకేష్ బాబు గారు డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి ఇంకా ముందు వెలుగొండ ప్రాజెక్టు తీసుకొచ్చి వాటర్ ఫెసిలిటీ కల్పించడం కానీ, అలాగే పామూరులో IIITని తీసుకొచ్చేసి గతంలో 14-19 మధ్య IIITని ఇక్కడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతంలోనే మళ్ళీ IIIT పెట్టి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తారని చెప్పేసి మేమందరం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాము. అలాంటి రోజు వస్తుంది తొందరలో, అది రేపే జరుగుతుందని చెప్పేసి రేపే ఇలాంటి వాటన్నిటికి సంబంధించి కూడా లోకేష్ బాబు గారు మా అందరికీ హామీ ఇస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ చాలా సంతోషంగా ఉన్నాం అన్నమాట. జనార్దన్ గారి మాటల్లో అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఈ సార్ రేపు ఎంతమంది మనుషులు జనాలు ప్రజలు హాజరవుతారని చెప్పేసి మీరు estimate దాదాపు ఒక 20,000 మంది దాకా వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అన్నమాట. ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది? ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయి. ఇంతకుముందు చూస్తూ ఉంటే మహానాడుకి ఏ స్థాయిలో ఏర్పాట్లు జరిగినా ఆ స్థాయిలో కనిపిస్తూ ఉంది ఇక్కడ. అది మీరు కూడా చూస్తున్నారు. చాలా బాగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అతి తక్కువ కాలంలో మా ఎమ్మెల్యే కృషి వల్ల ఇంత పెద్ద ఏర్పాటు జరిగింది. సామాన్యంగా సాధ్యమయ్యే పని కాదు. ఇది అడవిలో ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఇంత ఏర్పాట్లు చేయడం అనేది రాత్రింబగళ్ళు కష్టపడి మా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ చాలా టాప్గా చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే పీసీపల్లి మండలం దివాకరపురం గ్రామంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు యుద్ధపాతి ప్రాతిపదికన దాదాపు ఒక అడవి లాంటి ప్రాంతాన్ని నున్నగా చేసి అసలు సభా ప్రజ్ఞానికి ఎటువంటి తీసిపోని విధంగా దాదాపు నీట్గా చేసిన దానికి అసలు ఆయనకి మీరు ఎట్లా అభినందిస్తున్నారు? నిజంగా చాలా గొప్ప, మేము అందరం అభినందిస్తున్నాము. చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టును తీసుకురావడానికి కూడా ఆయన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. యాక్చువల్గా రాష్ట్రంలో 500 యూనిట్లు పెడతాం రిలయన్స్ వారు చెప్పారు. అది చెప్పిన దాంట్లో లోకేష్ బాబు గారి కృషే. ఈయనే రిలయన్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. దాంట్లో మా ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారితో ఇంటరాక్ట్ అయ్యి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడే తీసుకురావడం జరిగింది అనమాట. దీని ద్వారానే మిగతా ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒకటి ప్రాజెక్ట్ అన్నారు, ఈరోజు 5 యూనిట్లు పెడతాం అన్నారు. ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇక్కడే బేస్తో తయారు చేస్తామని చెప్తున్నారు.
అంటే ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారాన్ని చూసిన తర్వాత రిలయన్స్ వాళ్ళు కూడా ఇంకా బెటర్‌గా ఇక్కడ డెవలప్ చేద్దాము. ఇంకా ఎక్కువ బిజినెస్ ఇంకా ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారి సహకారం కూడా చాలా బాగుంది. ప్రభుత్వ సహకారం బాగుంది. అనే ఉద్దేశంతోటి ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఎమ్మెల్యే గారి యొక్క సహకారం గాని, ఈ ప్రాంత ప్రజలు ఇది గాని, ఇక్కడున్న ల్యాండ్ గాని, ఈ లొకేషన్ అడ్వాంటేజ్ గాని ఇవన్నీ కూడా వాళ్ళని బాగా చాలా ఇంప్రెస్ కలిగి ఇక్కడే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఏర్పాటు చేస్తాము. ఇంతకుముందు ఏంటంటే కొంతవరకు ఇక్కడ ప్లాంట్ అనుకున్నారు. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అన్ని ప్రొడక్ట్‌లు ఇక్కడి నుంచే తయారు చేయాలనే ఆలోచనతోటి రావటం చాలా సంతోషకరమైన విషయము. ముందు ముందు చాలా అభివృద్ధిని మా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. చూస్తుంటే ఈరోజు కోటప జనార్దన్ గారు మాకు ఇంత సమయం కేటాయించి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మేము ఆయనకి సుమన్ టీవీ తరపున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు. ఈరోజు మనం జనసేన పార్టీ కనిగిరి ఇన్ఛార్జ్ వరికుటి నాగరాజుతో ఉన్నాము. ఈరోజు సార్ని అడిగి మనం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తెలుసుకున్నాం. సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో కనిగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది ప్రజలు వలసలు వెళ్ళి ఎక్కడో నివసిస్తున్నారనే ఒక బాధ్యత తీసుకొని ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే, ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అప్పులు ఊబిలో ఉండి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే ఒక అడుగు ముందుకి 100 అడుగులు వెనక్కి అన్న పరిస్థితుల్లో ఈరోజు మన కనిగిరి నియోజకవర్గానికి అనుకున్నదే తడవగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, వ్యాపార రంగంలోనే మన దేశంలోనే రిలయన్స్ కంపెనీ భాగస్వామ్యం అనేది మీ అందరికీ తెలిసిందే. అటువంటి ప్రముఖ కంపెనీని ఈరోజు మన నియోజకవర్గానికి తీసుకొచ్చి అనతి కాలంలోనే మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏర్పాట్లు 3 రోజుల్లో కరెంటుని వాళ్ళకి అందించగలగడం, అలాగే వచ్చేవారికి వసతులు కానీ ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ తీసుకొని కనిగిరి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ నుంచి ఎవరు వలసలకు వెళ్ళకూడదు, మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళకూడదు, బయట నుంచి ఇక్కడికి తీసుకురావాలనే ఒక ప్రధాన తలంపుతో మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి అమోఘమైనదండి. ఈరోజు మనం చూసుకుంటే అనతి కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, గ్రౌండ్ క్లియరెన్స్లు కానివ్వండి, జంగిల్ క్లియరెన్స్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అసలు యుద్ధ ప్రాతిపదన జరుగుతున్నాయి. దీనికి మనకు ఉగ్ర గారి కృషి దీంట్లో ఎంత ఉందంటారు? 100కి 1,00,000% అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉగ్ర గారు ఒక పని ఒకటి టేక్ ఓవర్ చేశారంటే అది ఏదైనా విజయంతో బయటకు వస్తారు. ఈ కార్యక్రమమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆర్ఎంబి వాళ్ళ అప్రోచ్ రోడ్లు కానీ, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ, ఆయన నిరంతర కృషి అనేది అస్సలు ఇక్కడే ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి లోటుపాటు జరగకుండా ఆయన పర్యవేక్షణ అనేది చాలా గొప్పది అనమాట. ఈరోజు మనతో పాటు మహిళా మనులు కూడా ఉన్నారు, టీడీపీ నాయకురాలు. వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉగ్ర సార్ ఎమ్మెల్యే గారు కనిగిరి నియోజకవర్గంలో అనుకోని విధంగా మేము ఊహించలేదు ఇక్కడ ప్లాంట్ వచ్చిందని, బయోగ్యాస్ ప్లాంట్. ఎంతో మంది నిరుద్యోగులకి ఇక్కడ ఉపాధి కల్పిస్తారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ముందు మరెన్నో జరుగుతాయని, ప్రకాశం జిల్లాకి మంచి రోజులు రాబోతున్నాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వము గెలవగానే ఇక్కడ మా కనిగిరి నియోజకవర్గానికి పండుగ వచ్చినట్టుంది. మా ఉగ్ర గారి నాయకత్వంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ రేపు లోకేష్ గారు వాళ్ళు రాబోతున్నారు. ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూడడానికి మేము రావడం జరిగింది. చాలా తక్కువ టైంలోనే ఈ లోపలికి కొండల మధ్య ఉన్న ఈ ప్లేస్ని రోడ్లు వేయటం కానీ, ఇక్కడ మీటింగ్ జరగడానికి అనువుగా ఏర్పాట్లు చేయటం కానీ, కరెంటు కానీ ఇలాంటివన్నీ కూడా ఆగు మేఘాల మీద ఉగ్ర నరసింహారెడ్డి గారు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ స్క్వాడ్ వాళ్ళని కానీ, పెద్ద వీళ్ళు నాయకులు వీళ్ళందరూ కూడా మంచిగా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన ప్రజలకు కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ఇలాంటివి మన కనిగిరి నియోజకవర్గంలో గొప్పవి ఏర్పాట్లు కావాలని, పేద ప్రజలకి పనులు చేయగలిగిన వాళ్ళకి ఉపాధి కలగాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా బాగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా బాగా జరగాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనిగిరి